అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. హలో, నేను బాచ్పల్లి సైట్ దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత ఆఫీస్కి వస్తాను. మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. నేను అక్కడికి వెళ్ళొద్దా? ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే మనుషులమైన కొంతమంది వచ్చి మన వర్క్ జరగకుండా అడ్డుపడుతున్నారు సార్. ఎందుకు? మనం అన్ని పర్మిషన్స్ తీసుకునే కదా అక్కడ వెంచర్ వేశాం. అసలు వీళ్ళెవరయ్యా అడ్డుకోవడానికి? వాళ్ళకి డబ్బులు కావాలంట సార్. వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తేనే అక్కడ వర్క్ జరుగుతుంది, లేదంటే ఒక ఇటుక కూడా అక్కడ ఉండదు అంటున్నారు సార్. ఇడియట్స్, మనల్ని బెదిరిస్తారా? వాళ్ళంతూ చూస్తాను నేను. వాళ్ళని ఎమ్మెల్యే గారే పంపించారట సార్. అందుకే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. ఇంతకీ ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? గురుమూర్తి గారు సార్. గురుమూర్తి అలాంటి మనిషి కాదే. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను ఇప్పుడే గురుమూర్తితో మాట్లాడతాను. వాళ్ళ సంగతి అతనే చూసుకుంటాడు. అయితే మన వాళ్ళని సైట్కి వెళ్ళమంటారా సార్? నేను గురుమూర్తితో మాట్లాడిన తర్వాత మీకు కాల్ చేస్తాను. అప్పుడు రండి. అలాగే సార్. నర్సింగ్, గురుమూర్తి ఇంటికి పోని. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. వెరీ గుడ్ మార్నింగ్ అరుణ్. కమ్. హే, హౌ ఆర్ యు? కూర్చో. యుఎస్ నుంచి ఎప్పుడొచ్చావు? నైటే వచ్చాను. యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజు నుంచే హాస్పిటల్కి వచ్చేసాను. 1 month నువ్వు లేకపోయేసరికి రియల్గానే నువ్వు లేని లోటు కనిపించింది. సర్జన్స్ని బయట నుంచి పిలవాల్సి వచ్చింది. నో ప్రాబ్లం కళ్యాణ్. మళ్ళీ 2 years వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడే మన హాస్పిటల్లోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? పరాయి దానిలా పర్మిషన్ అడుగుతావేంటి? రాసీత లోపలికి. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్తాను సార్. ఏంటి సీత, ఏమైనా పనుందా? అవును సార్, ప్రియాకి టెడ్డీ బేర్ కొనిస్తానని మాటిచ్చాను. ఈరోజు తనకి హాఫ్ డే, అందుకే తనని బయటికి తీసుకెళ్ళి తనకి కావాల్సింది కొంటాను. హాస్పిటల్లో కూడా నా వర్క్ అంతా అయిపోయింది, అందుకే పర్మిషన్ అడుగుతున్నాను. ఓకే, వెళ్ళు. ఏంటి డాక్టర్, మీరు మాట్లాడుకుంటున్నారు? నాకు పరిచయం చేయరా? ఓ సారీ, తన పేరు సీత. చాలా మంచి అమ్మాయి. అనుకోకుండా నాకు పరిచయం అయింది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మన హాస్పిటల్లోనే పనిచేస్తుంది. హాయ్ సీత, ఐఎమ్ డాక్టర్ అరుణ్. నమస్కారం సార్. ఓ, పేరుకు తగ్గట్టుగానే సంస్కారం బాగుందే. నువ్వు కూడా బాగున్నావు. డాక్టర్ అరుణ్ అని మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తాడు. ఈ మధ్య వేరే పని మీద యూఎస్ వెళ్ళి నిన్ననే వచ్చాడు. ఐసీయూ మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంటుంది. క్రిటికల్ కేర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎంత కేర్గా ఉండాలో తెలుసు అనుకుంటాను. సీత కూడా ఏం తక్కువ కాదు. తను నర్సింగ్ చేయకపోయినా మన హాస్పిటల్లో బెస్ట్ నర్స్. మన హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ సీతనే కోరుకుంటారు, తెలుసా నీకు? అవును, ఎవరైనా కోరుకునే వర్చస్సు తన దగ్గర ఉంది కదా. సీత, ఇంక నువ్వు అరుణ్ అండర్లో పనిచేయి. ఐసీయూలో ఎలా ఉండాలో నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఏమంటావు అరుణ్? తను నాతో ఉండడానికి ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఏం కావాలన్నా చేస్తాను. అదే, ఏం కావాలన్నా నేర్పిస్తాను.
సర్టిఫికెట్ లేని డాక్టర్ని చేస్తాను. అసలే అందరూ ఇష్టపడే మనిషి కదా. తప్పకుండా తనకు నా ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. ఓకే సీత, రేపటి నుంచి నువ్వు వరుణ్ని ఫాలో అవ్వు. సరే సార్, వస్తాను. సరే, వెళ్ళు. నమస్కారం సార్, రండి రండి. నమస్కారం గురుమూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కావేరి, శంకర్ ప్రసాద్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను. త్వరగా పంపించు. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. చెప్పండి సార్, మీ అంతటి వారు మా ఇంటి దాకా వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అవును గురుమూర్తి గారు, బాచ్పల్లిలో మేము వెంచర్ వేశాం. అక్కడ కొంతమంది మీ మనుషుల్లా వచ్చి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు కూడా అడుగుతున్నారంట. నా సంగతి మీకు తెలుసు కదా, అలాంటి పనులు చేయను అని. అందుకనే కదా నేరుగా మీకు చెప్దామని వచ్చాను. ఆ వెంచర్ తాలూకా ఫైల్ ఉందా? ఇదిగోండి. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఫోన్ లోపల ఉన్నట్టుంది, మాట్లాడొస్తాను. సార్కి ఇవ్వమ్మా. కాఫీ తీసుకోండి బాబు గారు. నువ్వు ఇక్కడున్నావేంటి? మా కడుపు నిండాలంటే ఇలా వంటలు చేసుకుని బతకాలి కదా బాబు గారు. నీకు నీ చెల్లెలికి పెద్దవాళ్ళని ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు. మీ మాటల్లో అర్థాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలనేం కాదులేండి బాబు గారు. మేము కష్టాన్ని నమ్ముకుని బతుకుతాం, కానీ ఒళ్ళు అమ్ముకుని బతకం బాబు గారు. అలా చేసేవాళ్ళమైతే వంశీకి వర్షాకి ఎప్పుడూ పెళ్ళై ఉండేది. అంతేకాని నిందలకి తలుంచి వర్ష అందర్నీ వదిలేసి వెళ్ళిపోయేది కాదు. మీ సమంత జీవితంలోకి వంశీ వచ్చేవాడే కాదు. నా మనవరాలికి నీ చెల్లెలికి పోలికేంటి? నిజమే బాబుగారు, మీ మనవరాలు అంతస్తుల్లో పెరిగింది, నా చెల్లెలు ఆత్మాభిమానంతో పెరిగింది. సమంత ఎన్ని తప్పులు చేసినా సమర్థించే మీలాంటి తాతయ్య ఉన్నారు. కానీ వర్షాకి నా చెల్లెలు ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నిందలు వేస్తున్నారు అని నిలదీసే నాలాంటి అక్కుంది. అందుకే బాబుగారు, తప్పు చేసిన మీ మనవరాలు మీ అందరితో కలిసి సంతోషంగా ఉంది. కానీ నిప్పు లాంటి నా చెల్లెలు మా అందరికీ దూరమయ్యి తను బాధపడుతోంది, నన్ను బాధ పెడుతోంది. మీ బతుకులు రోడ్ల మీదకొచ్చినా పొగరు మాత్రం తగ్గలేదు. మా దగ్గర ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది బాబుగారు. ఆస్తులైనా ఉంటాం, కానీ పరువు పోయే పని మాత్రం చెయ్యము. ఏంటి సార్, మా రాణి మీకు ముందే తెలుసా? తనతో ఏదో మాట్లాడుతున్నారు. ఆ సంగతి తర్వాత సార్. మీరేంటి ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నారు? అదేంటి సార్ అలా అంటున్నారు? రాణి చాలా మంచి అమ్మాయి. ముంచేవాళ్ళు ఇలా మంచివాళ్ళుగానే నటిస్తారు. మీ మంచి కోరి చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. సరే సార్, మా కార్యకర్తలకు చెప్పాను, ఇంకెవరూ మీ సైడ్ జోలికి రారు. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఓకే సార్, నమస్తే. నమస్కారం.
రాణి మంచిది కాదని శంకర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. తనని పనిలో పెట్టుకొని తప్పు చేశావేమో. చూడండి, అందరికీ అందరూ నచ్చాలని లేదండి. రాణి ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిజమే అనుకో, కానీ అంత పెద్ద మనిషి ఒక పని మనిషి గురించి అలా చెప్పారు అంటే మనం కూడా ఆలోచించాలి కదా. అన్నం ఉడికిందా లేదా అని గిన్నె మొత్తం దింపి చూడక్కర్లేదండి. ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. రాణి గురించి ఎవరేం చెప్పినా తనెలాంటిదో నాకు బాగా తెలుసండి. మీరీ సంగతి ఇక్కడితో వదిలేయండి. రాణి వింటే బాధపడుతుంది. అమ్మగారు, అయ్యో, ఏ రాణి, ఏంటమ్మా ఇది? అమ్మగారు, ఎవరైనా పెద్దవాళ్ల మాటే నమ్ముతారు, మాలాంటి పేదవాళ్ళని అనుమానిస్తారు. కానీ మీరు నా పక్షాన నిలబడ్డారు. అందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నేను నీలో కష్టాన్ని చూశాను గాని స్వార్థాన్ని చూడలేదు. మరి నిన్ను తప్ప ఇంకెవరిని నమ్ముతానమ్మా? వెళ్ళి పనిచూసుకో. ప్రియా, అమ్మా ప్రియా. డాడీ, ఏంటి డాడీ ఇది? చూడు, నీకే తెలుస్తుంది. బంగారం చైను. పాపా, నీకోసమే ఈ చైన్ కొన్నారమ్మా. అవునా డాడీ? అది నీకు కాదమ్మా, నీ ఫ్రెండ్ చైన్ పోయిందని నువ్వు బాధపడ్డావు కదా, అది నీ ఫ్రెండ్కి నువ్వే ఇచ్చేసేయ్. అలాగే డాడీ. ఫ్రెండు, ఫ్రెండు, తొందరగా రా. వస్తున్నానమ్మా. ఏంటి ప్రియా? ఫ్రెండు, నీ చైన్ పోయిందని ఉదయం బాధపడ్డావు కదా. అవునమ్మా, అది నా జ్ఞాపకం. ఆ చైన్ మళ్ళీ వచ్చింది. ఏంటి, ఆ చైన్ దొరికిందా? ఎక్కడ దొరికిందమ్మా? ఏది చూపించు. ఇదిగో. అది నా చైన్ కాదమ్మా. ఇది నీదే ఫ్రెండు. చెప్పాను కదమ్మా, అది నాది కాదు అని. అది నీకోసమే సీత. బాబుగారు కొని తీసుకొచ్చారు, తీసుకో. నా కోసమా? ఎందుకు? నువ్వు మా ఇంట్లో ఉంటున్నావంటే నువ్వు మా మనిషివే సీత. నీ మెడ అలా బోసిగా ఉంటే చూడ్డానికి బాలేదు. ప్రియా అడిగిందనే కాదు, నాకు కూడా నువ్వు అలా ఉండడం నచ్చలేదు, అందుకే తీసుకొచ్చాను. కానీ ఇంత విలువైంది. విలువేది వస్తువుల్లో ఉండదు సీత, మనుషుల్లో ఉంటుంది. అలా ఎంతో విలువిచ్చే మనిషి కాబట్టే నేను ఎవరు ఏంటి అని అడగకుండా మీరు నాకు విలువిచ్చారు. మీ హాస్పిటల్లో నాకు ఉద్యోగం ఇచ్చారు. నా కాళ్ల మీద నేను నిలబడే గౌరవం ఇచ్చారు. ఇది మీ మంచి మనసుకి నిదర్శనం. ఈ అభిమానం నాకు చాలు సార్. ఈ బహుమతులొద్దు. ఇది బహుమానం కాదు సీత, బాధ్యత. మా ఇంటి మనిషికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత. అమ్మా ప్రియా, నీ ఫ్రెండ్కి నువ్వే మెడలో వేయి. అలాగే డాడీ. గుడ్. రా ఫ్రెండు, కూర్చో. ఏమండి, వంశీ, ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉందండి? బాగున్నాను వంశీ. నాకు అనారోగ్యం అంటూ ఏమీ లేదు.
నువ్వు సమంత దూరం అయిపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను. అంతే. ఇప్పుడు నువ్వు సమంతని క్షమించావు, ఈ ఇంటికొచ్చావు. ఇప్పుడు మీరిద్దరూ బాగున్నారు, నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీది చాలా మంచి మనసండి. అందరూ బాగుండాలనే కోరుకుంటారు. అందుకే మీరు కోలుకోవాలనే కోరుకున్నాను. అందుకే మీ ఇంటికి వచ్చేసాను. నా మనవరాలికి నీ అంత మంచి భర్త దొరికాడు. నీలా అర్థం చేసుకునే మనిషి దాని జీవితంలో ఉన్నంత వరకు దానికి ఏ లోటు ఉండదు వంశీ. మీరిద్దరూ బాగున్నంత వరకు నాకు ఏ బాధ ఉండదు. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉంటారు కదా? మీ ముందు ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మీరు రెస్ట్ తీసుకోండి. సమంత వదులు. సమంత ఏంటి నువ్వు చేస్తున్న పని? వదులు. వదలనంటే వదలను. ఏంటి నువ్వు చేస్తున్న పని? చిరాగ్గా ఉంది సమంత, వదులు. ఏం తెలియట్లేదా? నా భర్తకి ఒక భార్యగా ఏం ఆనందం కావాలో అది ఇవ్వాలనుకుంటున్నాను. అందులో తప్పేం లేదే. నువ్వు నా భార్యవు కాదు అని నేను ఎప్పుడో చెప్పాను. అలాంటిది నువ్వు ఇలా ప్రవర్తించడం తప్పనిపించట్లేదా? చూడు వంశీ, నిన్ను పెళ్లి చేసుకున్నది నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని, నీతో ఆనందాలతో తేలిపోవాలని, ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని. పెళ్లికి అర్థం రెండు శరీరాలు కలవడం కాదు, రెండు మనసులు కలవడం. నా మనసులో నీకు స్థానం లేదు. నా మనసంతా వర్ష ఉందని నీకు తెలుసు. కానీ ఆ వర్ష తప్పు చేసిందని నేనే నమ్మేలా చేశావు. ఎంతైనా మగాన్ని కదా. తను ఎక్కడ తొందరపడిందో అని అపార్థం చేసుకున్నాను. అదే తొందరపాటు నిర్ణయంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ మెళ్ళో తాళి కట్టాక నాకు నిజం తెలిసిందే. ఎప్పటికీ నువ్వు బాగుండాలనే వర్ష నాకు దూరం అయిపోయింది. అలాంటి దేవతని వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నీలాంటి దయ్యాన్ని క్షమిస్తానని ఎలా ఊహించావు? నేనిక్కడికొచ్చింది మీ నాని ఆరోగ్యం బాగుండాలనే కాని నీతో ఆనందాన్ని పంచుకోవాలని కాదు. అది కలలో కూడా జరగదు. ఈ జన్మకి నా జీవితంలో నీకు స్థానం ఉండదు. మైండ్ ఇట్.
చూసావా గ్రాని వంశీ ఎలా మాట్లాడుతున్నాడో? ఆనందంతో లొంగని వాణ్ణి అభిమానంతో లొంగ తీసుకోవచ్చు. వంశీని నువ్వెలా సొంతం చేసుకోవాలో నేను చెప్తాను. వంశీ నీకు దూరం అవ్వకుండా నేను చూసుకుంటాను. అలా చెయ్యి గ్రాని. నేను వంశీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆ వర్షాన్ని మర్చిపోవాలి గ్రాని. ఊరుకో సమంత. మీరిద్దరూ కలిసిపోతే నేను అనుకున్నది ఎలా జరుగుతుంది? మీరిద్దరూ కలవకూడదు, కలవనివ్వను. అంకుల్. హాయ్ ప్రియా, ఏంటి గుడికి నువ్వు ఒక్కదానివే వచ్చావా? లేదంకుల్, నేను నా ఫ్రెండ్ వచ్చాం. అదిగో నా ఫ్రెండు. ఒక కొబ్బరికాయ ఇవ్వండి. వర్ష, జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.